బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఆ తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఆగారు. ఇక ఇమాన్యుయల్ ఏవయ్యా ఎలా ఉన్నావంటే చాలా బాగున్నాను సార్ అంటే ఏం బాగున్నావో ఏందో మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో చాలా అంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు కదా ఇమాన్యుయల్ అని అనేసరికి ఒక్కసారిగా బిక్కముఖం పెట్టాడనే చెప్పాలి ఇమాన్యుయల్. దీంతో సార్ నేనేమి సేఫ్ గేమ్ ఆడట్లేదు సార్ అంటే అది నువ్వనుకుంటే సరిపోదు, నేను చెప్పానుగా బిగ్ బాస్ హౌస్ లో 360 కెమెరాలు ఉంటాయని, ప్రతిదీ కూడా క్యాప్చర్ అవుతుందని. సో నువ్వు ఒప్పుకుంటలేదు కాబట్టి నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ కూడా మనం రీతుకి సపోర్ట్ చేసి రీతిని టాస్క్ లో గెలిపిద్దాం, ఆ తర్వాత మన ఇద్దరం ఓడిపోయినట్టు చూద్దాం, కానీ తనకి తెలియకూడదు మనం కావాలని ఓడిపోయామని, ఆ తర్వాత ఒకవేళ తెలిస్తే తను చాలా ఓవర్ చేస్తుంది అంటూ ఇమాన్యుయల్ చెప్పడం, దానికి పవన్ కళ్యాణ్ సరే అండం. ఈ వీడియో చూసిన తర్వాత హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా తనుజ, భరణి, సుమన్ శెట్టి. ఈ కిందిలో భాగంగానే నాగార్జున కలగ చేసుకొని మరి ఇప్పుడేమంటావు ఇమాన్యుయల్ వీడియో చూసావు కదా అంటే అది కాదు సార్, పాపం రీతు ఫీల్ అవుతుందని మేము అలా అనుకున్నాం సార్ అంటే రీతు ఫీల్ అవుతుందో లేకపోతే తనుజ ఫీల్ అవుతుందో అనుకుంటే కుదరదు కదా, ఇదేమి కెప్టెన్సీ టాస్క్ కాదు కదా, ఇది ఫైనల్ గా ఫైనలిస్ట్ టాస్క్. అయినా సరే నువ్వు గ్రూప్ గేమ్ ఆడడం అనేది సేఫ్ గేమ్ ఆడడం అనేది ఇంకా మానవ అంటూ ఇక హోస్ట్ నాగార్జున అయితే రెచ్చిపోయారనే చెప్పాలి ఇమాన్యుయల్ పై. ఇక ఇమాన్యుయల్ ఏం మాట్లాడాలో తెలియక సారీ సార్ అంటే సారీ ఎలాగవుతుంది ఇమాన్యుయల్, అన్ని తెలిసినోడు కూడా నువ్వు కావాలనే సేఫ్ గేమ్ ఆడుతున్నావు. మరీ ముఖ్యంగా రీతు రింగ్ దాచిపెట్టడం నువ్వు చూసేవు, కానీ నువ్వు ఒక సాటి మనిషిగా కూడా అది చెప్పాలనుకోలేదు. ఎందుకు అంటే అక్కడ నీ ఫ్రెండ్ రీతు టాప్ 5 లో ఉండాలి అంతే కదా, అంతకు మించి ఏం లేదు కదా అని అడిగేసరికి ఇమాన్యుయల్ అది కాదు సార్ అంటే ఏది కాదు, ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఇంకొక 3 వారాలు మాత్రమే ఉంది, ఇంకొకసారి సేఫ్ గేమ్ ఆడావు అనుకో ఖచ్చితంగా నిన్ను ఆడియన్స్ నెక్స్ట్ వీక్ బయటకు తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఇక్కడతో ఈ సేఫ్ గేమ్ ని ఆపేసి నీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే చాలా గట్టిగా ఇచ్చుకున్నారు ఇమాన్యుయల్ కి. సో ఫైనల్ గా మరి నాగ్ సారు ఇమాన్యుయల్ పై చేసిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.